1:53 p.m. 18th October 2023 Wednesday afternoon. This is Brother Rajababu Mursiganti, founder God servant of Ace Media Ministries. Mobile number 9292201542 99663273616281317132. సామెతల గ్రంథం 16 అధ్యాయం 12 నుంచి 15 వచనాలు డీటెయిల్గా స్టడీ చేద్దాం. రాజులు దుష్టక్రియలు చేయట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజుని క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశం వలన జయము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. ఈ వాక్యాలను మనం రిఫరెన్స్ బైబిల్ ఆధారంగా ధ్యానం చేసుకుందాం. 12వ వచనంలో రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. సొలొమోను రాసిన సామెతల్లో 16 అధ్యాయాన్ని ఎవరు రాశారు? పదో అధ్యాయం నుంచి మనం చూస్తే సొలొమోను చెప్పిన సామెతలు 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 12 వచనం నుండి 15 వచనాలు ఇవి సొలొమోను చెప్పిన సామెతలు అన్నమాట. సొలొమోను ఎవరు? మహారాజు. దావీదు తర్వాత ఇశ్రాయేలుకి మహారాజు, 3వ రాజు. 12వ వచనంలో ఏమన్నది వాక్యం? రాజులు దుష్టక్రియలు చేయట హేయమైనది. రాజులు ఉన్నతమైన స్థితి, భూమి మీద ఆ రాజ్యం మీద ప్రథమ పౌరుడు అనుకోండి. దుష్టక్రియలు, ప్రథమ పౌరుడు దుష్టక్రియలు చేసాడు అనుకోండి, ఆ రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుంది? సో యథా రాజా తథా ప్రజ అనే ఒక సామెత ఉంది తెలుగులో. రాజు ఎలాగుంటే ప్రజలు ఎలా ఉంటారు. రాజు నీతిమంతుడు అనుకోండి, ప్రజలు కూడా నీతిమంతులుగా ఉంటారు. రాజు దుష్టుడు అనుకోండి, ప్రజలు కూడా దుష్టులుగా మారిపోతారు. ఇప్పుడు రాజు దుష్టక్రియలు చేయడం వలన రోడ్డు మీద కుక్కలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. రాజులు దుష్టక్రియలు చేయడం వల్ల రాజ్యం ఏమైపోతుంది అంటే, రాజ్యంలో ఉన్న ప్రజలు, రాజ్యం ఏమైపోతుంది? చెడిపోతుంది. సో ఇక్కడ హేయమైనది అంటున్నాడు. హేయమైనది అంటే దేవుడు అసహించుకునేది. రాజులు దుష్టక్రియలు చేయడం అంటే దేవుడు, రాజుకు పైన ఉన్నవాడెవడు? దేవుడు. దేవుని తర్వాత వాడు రాజు. సో దేవునికి హేయమైనది, అసహ్యమైనది. ఇప్పుడు భూజంతువులన్నింటిలో పంది ఉన్నది. పందిని దేవుడు హేయమైన జంతువుగా ఎంచాడు. ఎందుకు అంటే మరి పందిని చేసినప్పుడు దేవుడే. హేయమైనదిగా ఎందుకు ఎంచాడంటే అదన్నీ హేయమైన పనులే చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ క్లీన్స్ ద రెసిడెన్షియల్ ఏరియాస్. ఓల్డెన్ డేస్లో లెటర్న్స్ ఎక్కడ ఉండేయండి? అంతా అవుట్డోర్ షూటింగే కదా. అలా దూరంగా పోయి గొట్ల మీద, చెట్ల కింద, పుట్ల కింద, అక్కడ ఎక్కడ కొన్ని అనుకూలం ఉంటే అక్కడ అవుట్డోర్ షూటింగే కదా. సో అది అటువంటి అన్నిటిని పందిళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఏ జంతువు కూడా పని చేయదు, పంది ఒకటే చేస్తుంది. సో ఒక రాజు పంది స్థాయికి దిగజారిపోయి అటువంటి పనులు చేస్తున్నాడు అనుకోండి, దేవుని దృష్టిలో హేయమైన వాడు అనమాట. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతి వలన రాజు నీతిమంతుడు అనుకోండి, నీతి వలన ఆ రాజు కూర్చున్న సింహాసనము స్థిరపరచబడును. ఆ సింహాసనం స్థిరపరచబడడం అంటే ఆ నీతిమంతునికి ఆ సింహాసనము తన తర్వాత తన తదనంతరము తన తరము వారు, తన రెండవ తరం, తన పిల్లలు, తర్వాత తన పిల్లలు అలాగా. ఇప్పుడు దావీదు సింహాసనం అలాగనే కదా. దావీదు సింహాసనం ఎంతవరకు వచ్చింది? దావీదుకు వచ్చింది.
దావీదు నుంచి సొలొమోనుకు వచ్చింది. సొలొమోను తర్వాత యేసు ప్రభువుకు వచ్చింది. దావీదు సింహాసనము స్థిరపరచబడింది. నీతిమంతుడు కనుక నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. దీనికి 2 రిఫరెన్సెస్ ఉన్నాయి, 3 రిఫరెన్స్లు ఉన్నాయి. వాటిని కూడా చదువుకుందాం. అధ్యాయము 25 5వ సామెతల గ్రంథం 25 5వ చదువుకుందాం. నేను వీడియో ఎడిటింగ్ చేయను, అలాగని చెప్పి ఇదివరకు రాసుకునేవాడిని, రాయను. ఎందుకు, నాకు ఎవరు డొనేషన్ ఇవ్వట్లేదు. ఇంకా నేను ఇలాగేదో దేవుడు ప్రేరేపించాడు కదా అని చెప్పుకుంటే ఈ వీడియోలను వాడికి వీడికి వినిపించుకుని అలా డబ్బులు అడిగి తీసుకొని పందుల్లో తినేస్తున్నారు, కానీ మాకు ఏమీ సహాయం చేయట్లేదు. అడిగి తింటే అడుక్కున్నాడు అంటున్నారు. మరి ఎందుకు మాకు ఇంక ఈ ఎక్స్ట్రాలు రాసుకోవడాలు ఇవన్నీ ఎందుకు? వీడియో లెంగ్త్ అయితే అవుతుంది, చూస్తారు, వదిలితే మధ్యలో పోతారు. మాకేంటంటే వాళ్ళు చూడకపోయినా పర్లేదు, చూసేవాడు ఎవడో దేవుడు ఎవడే ఏర్పాటు చేస్తాడు, వాడే చూస్తాడు. వచ్చి 25 సామెతలు 25 రిఫరెన్స్ ఒక్క సెకండ్. 25:5 చూసినట్లయితే, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. చూసారా, రాజు సమక్షంలో దుష్టులు ఉండకూడదు అంటే దుష్టులుగా ఆ సింహాసనము దక్కనివ్వకుండా నీతిమంతులు మాత్రమే ఆ సింహాసనాన్ని సింహాసనం మీద కూర్చోవాలి, పొందాలి. సో దుష్టులకి ఆ సింహాసనం అందనివ్వకుండా తప్పించాలి అని ఇక్కడ, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. సో దుష్టులు, రాజుని దుష్టత్వానికి ప్రేరేపించే దుష్ట ఏదో అంటారు చూసారా, అదే తెలుగులో సామెత, దుష్ట చతుష్టయమా ఏదో అంటారు కదా, అలాంటి దుష్టులు కొంతమంది ఉంటారు, కోటరి. అటువంటి వాళ్ళని తొలగించాలి, లేదా వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి రాజు. అప్పుడు సింహాసనం నీతి వలన స్థిరపరచబడుతుంది. అలానే 29వ అధ్యాయం సామెతలు 29వ అధ్యాయం 14వ కూడా చూద్దాం. అక్కడ ఏమైనా రాసిందో చూద్దాం. ఇదివరకు అయితే చక్కగా ఇదంతా రాసుకుని టైం డిలే లేకోకుండా చదివాడిని. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది నాకు. 14వ ఏ రాజు 29:14 సామెతలు 29:14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో, తన రాజ్యంలో ఉన్న దరిద్రులకి, వాళ్ళకి ఇంక ఏ రూపంలోనూ సహాయం అందదనుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో, వాళ్ళకి అందవలసిన సహాయం న్యాయబద్ధంగా అందిస్తూ, వాళ్ళకి అన్యాయం ఎవరి వలన జరుగుతుంటే వాళ్ళని అన్యాయం చేయనివ్వకుండా వాళ్ళ నుండి కాపాడుతూ, సో వాళ్ళు ఒకవేళ నష్టపోయి ఉంటే నష్టపరిహారం చెల్లింపచేసి, ఎవరైతే అక్రమంగా వాళ్ళకి కలిగినది లాక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేసి వాళ్ళకి ఇప్పించడం, ఇవన్నీ చేస్తాడో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడుతుంది. సో నిత్యముగా స్థిరపరచబడడం అంటే ఆ రాజు సంతానం, సంతానం యొక్క సంతానం, అలా. సో 29:5 మనం చదువుకున్నాం. తర్వాత 29:14 యెషయా 16:5 నీతి వలన సింహాసనం స్థిరపరచబడును అనే వచనానికి ఇంకొక రిఫరెన్స్ ఉంది. యెషయా గ్రంథం 16:5 అది కూడా చదువుతాం. యెషయా గ్రంథం 16:5 దేవుని సేవకుల్ని కొంచెం
ధన సహాయం సపోర్ట్ ఇస్తూ ఆదరించాలి, లేకపోతే ఇది ఇలానే ఉంటుంది. దేవుని ప్రేరేపణ ఉంది వాక్యం చెప్పాలని, కానీ ఇది వీడియో వేసినంత నాలుగే ప్రయోజనం ఉండదు, టైం వేస్ట్ అవుతుంది తప్పితే మనకి అంత పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అని ఒక విధమైనటువంటి అంత ఇంట్రెస్ట్ కోల్పోయి అయినా సరే ఎవరికొరకు ప్రయోజనకరంగా ఉంటుందిలే అనే ఆశతోటి ఇలాగ ప్రయత్నం వంటిది. యెషయా గ్రంథం 16:5 చూద్దాం. కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సింహాసనం ఎప్పుడు కృప వలనే స్థాపింపబడుతుంది, దేవుని కృప వలన. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. ఆ సత్య సంపన్నుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రెండవ రాకడ తర్వాత తీర్పు తీర్చిపోతున్నాడు అనమాట. సో కనుక కృప వలన సింహాసనము స్థాపింపబడును. ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నదనుకోండి, మన ఎన్నికల ద్వారా ప్రజల యొక్క హృదయ వాంఛను బట్టి ఆ సింహాసనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఓట్లేసి. ఇది కృప వలనే కదా అతనికి సింహాసనం కలిగింది, ప్రజల దయ వల్ల అతనికి సింహాసనం దొరికింది. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చున్నప్పుడు కలడు. సో ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు సత్య సంపన్నుడై తీర్పు తీర్చాలి, దాని మీద కూర్చుని తీర్పు తీర్చాలి. అంతేగాని మనకి ఏదో రూట్లో సింహాసనం దొరికేసింది, మనం చెప్పిందే వేదవాకు, వాళ్ళు వినకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటామంటే అది దేవుడు హర్షించడు కదా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు దేవుడు. సో నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. దాని రిఫరెన్స్ చూసాం. 13వ వచనం చూద్దాం. సామెతలు 13వ అధ్యాయం 13వ వచనం. నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. తన రాజ్యంలో యథార్థంగా వాదించే, న్యాయ విచారణలో యథార్థంగా వాదించేవారు ఎవరన్నా న్యాయవాదులు ఉన్నారంటే వారు ఆ రాజుకి ప్రియులు. ఎందుకే రాజుగారు జడ్జిమెంట్ ఇస్తారు కదా. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. నీతిగల పెదవులు కలిగి ఉండడం రాజులకి సంతోషకరం. అలాగే నీతిగల పెదవులు కలిగినటువంటి వారు న్యాయం గురించి వాదించడం కూడా ఆయనకి సంతోషకరం. ఎందుకంటే తన రాజ్యంలో నీతిని అనుసరించి న్యాయం కొనసాగుతుంది. 14వ వచనంలో రాజుని క్రోధము మరణదూత, జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. పక్కన ఆంటీ చేతపడి చేస్తుంది, మోసుకొని జయలక్ష్మి అని మా చిన్నాన్న భార్య, దగ్గొచ్చేస్తుంది. ఇది ఎప్పుడు వశీకరణ చేస్తుందండి. ఇప్పుడు నేను వాక్యం చదివి ధ్యానించి ఈ వీడియో తయారు చేస్తున్నాను కదా, దానికి ఉప్పందేసింది. వశీకరణ విద్యలు దానికి దారుణంగా ఉన్నాయి, దానికి తెలిసిపోయింది. ఇప్పుడు చేతపడి చేస్తుంది, నాకు డిస్టర్బెన్స్. 14వ వచనంలో రాజుని క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుని క్రోధము మరణదూత బయలుదేరడానికి ఏం చేస్తాడు? సంహారకుడు, మరణమే. ఇంకా అడుగు మూడినట్టు ఎదురుపడినోడికి. సో ఐగుప్తులో మరణదూత ప్రయాణించింది. దాన్నే పస్కా పండుగ అంటారు. పస్కా పండుగ రోజుని ఎవరు ద్వారబంధాల మీద, మన ఇశ్రాయేలు ప్రజలు ద్వారబంధాల మీద రక్తం ఉందో ఆ ద్వారాన్ని దాటి వెళ్ళిపోయింది. ఎవరు ద్వారబంధం మీద రక్తం లేదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొలిచూల్ని చంపేసింది. సో ఐగుప్తీయుల ద్వారబంధాల మీద రక్తం లేదు కాబట్టి వాళ్ళందరూ తొలిచూల్ని మరణదూత చంపేసింది అనమాట. రాజుని క్రోధము మరణదూత, ఇంక మరణమే. రాజు కోపం వచ్చిందంటే మరణమే. ఇప్పుడు ఆ రాజు నీతిగా పరిపాలన చేయనప్పుడు, లేకపోతే ఆ నీతిమంతుడైన రాజు ఇంకా సింహాసనం ఎక్కడ ఉంటుంది, క్రోధించడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, వాడిని దించేస్తారు కదా. సో జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. సో అటువంటి నీతిగల రాజుకి క్రోధం వచ్చినప్పుడు
అక్కడ ఉండే సలహాదారులు ఉంటారు చూసారా, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధం శాంతిపరచును. సో అతను ఆ క్రోధాన్ని శాంతిపరిచే విధంగా మంచి మాటలు చెప్పి సో అక్కడి నుంచి తప్పుకోవడం కానీ, ఎవరి మీద అయితే క్రోధం వచ్చిందో ఆ వ్యక్తిని అక్కడి నుంచి తప్పించడం కానీ, లేదా టాపిక్ని మార్చడం కానీ ఇట్లా చేస్తారనమాట. 15వ వచనం చూస్తే, రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. రాజుల ముఖ ప్రకాశం, రాజుని క్రోధం అని ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, దాన్ని కూడా మనం చూద్దాం. సామెతలు 19వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. రాజు కోపము సింహగర్జన వంటిది, వాని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. రాజు కోపము సింహగర్జన వంటిది. సింహం గర్జించిందంటే అర్థం ఏంటి? ఇంకా అటాక్ చేస్తుంది. అటాక్ చేసింది ఏంటంటే ఇంక మరణమే. దేని మీద అటాక్ చేస్తే దానికి మరణం. వాని కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. రాజు కనుక కటాక్షం చూపడానికి, కృప చూపడానికి, గడ్డి మీద కురియు మంచు వంటిది. గడ్డి మీద కురిసిన మంచు ఏం చేస్తుంది? ఆ గడ్డి మొక్కని కొంతకాలం జీవింపజేస్తుంది, లైఫ్ ఎక్స్టెన్షన్. సో రాజు కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది. సో రాజు దగ్గర కోపం, రాజు కోపాన్ని పసిగట్టి సైడ్ అయిపోవాలన్నమాట, లేకపోతే ఇంకెంతే సంగతులు చిత్తగించేవాళ్ళు. అదే సామెతల గ్రంథం రాజుని క్రోధం మరణదూత అనే దానికి ఇంకొక రిఫరెన్స్ ఉంది. సామెతల గ్రంథం 22వ వచనం. వీడియో లెంగ్త్ అయిపోతుంది, మరి తప్పదు. సామెతలు 22వ వచనం. రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజుకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజు వలన కలిగే భయము సింహగర్జన వంటిది. సింహం గర్జిస్తే తినేస్తుంది. సో రాజు భయము తినేస్తుంది అన్నమాట, ప్రాణాలు తీసేద్ది. రాజుకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. రాజుకి, నీతిగా పరిపాలించే రాజుకి క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందరు. కనుక అటువంటి పనులు చేయకూడదు. ఒకవేళ రాజు అనీతిమంతుడు అనుకోండి, వాడు ఆ సింహాసనం మీద ఎందుకు, రాజ్యం పాడైపోతుంది కదా, దించేయాలి. ప్రజలు తిరగబడితే రాజులు తోకముడి దిగిపోతారు, వాళ్ళు దిగిపోతారు. ప్రజల్లో ఆ జ్ఞానం రావాలన్నమాట. సో రాజుకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. రాజు వలన భయము సింహగర్జన వంటిది. ఇప్పుడు అర్థమైంది కదా. రాజుని సామెతలు 16:14లో రాజుని క్రోధం మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. జ్ఞాని అయిన వాడు, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని యందు భయభక్తులు గలవాడు ఆ క్రోధాన్ని శాంతిపరుస్తాడు. సామెతలు 16:15 వచనం చూద్దాం. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షం కడవరి వానమబ్బు. ఇది డీటెయిల్గా రిఫరెంట్ బైబిల్ చూద్దాం. యోబు గ్రంథం 29:24లో రాజుల ముఖ ప్రకాశము వలన